నిన్న మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నాడు ఢిల్లీకి వెళ్ళి కూడా. వీళ్ళకి ఏమాత్రం సోయలేదు కృష్ణ పైన కానీ గోదావరి పైన కానీ. కాళేశ్వరం విషయంలో ఆనాడు మాట్లాడిన తప్పుడు మాటలు, ఆనాడు మాట్లాడిన అబద్ధపు ప్రచారాలు, ఎన్నికలకు తాత్కాలిక అవసరంగా మాట్లాడిన అబద్ధాలు, కేసీఆర్ గారి పైన చేసిన ఆధారం లేని అర్థం లేని అసంబద్ధమైన ఆరోపణలు, వాటిని నిలబెట్టుకోవడం కొరకు మళ్ళీ పదే పదే అది మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మొన్న యాసంగిలో ఏదైతే ధాన్యం కొనడంలో విఫలం చెందినరో దాని నుంచి రైతులు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం మొదలు దొడ్డు ఓట్లకే బోనస్ ఇస్తారనుకున్నారు 500. కానీ వీళ్ళు మాట మార్చి సన్న ఓట్లకు బోనస్ ఇస్తామంటే కూడా నెమ్మదిగా రైతులందరూ కూడా సన్న ఓట్ల వైపు మారుతున్నారు. దాంతో వీళ్ళ అంచనాలకు మించి వీళ్ళు తప్పించుకోవడం కొరకు అన్న మాట అది. సన్న ఓట్లు అయితే పండిస్తలేరు, కేవలం కృష్ణా ఎడమ కాలువ వైపు కొంత, నాగార్జునసాగర్ ఎడమ కాలువ వైపు కొంత పండించినా అవి మిల్లర్లకే సరిపోతున్నాయి అన్న సమాచారంతో సన్న ఓట్లకి ఇస్తామని చెప్పి ప్రకటించారు. కానీ క్రమంగా ఇవాళ రైతులు మొత్తం రాష్ట్రం అంతటా కూడా సన్నోట్ల వైపు మళ్ళీండ్రు. దాంతో కంగుతిన్న ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ పంటే పండియకుండా చేయాలన్న కుట్రతోని నదుల నీళ్ళు, ప్రాజెక్టుల నీళ్ళు ఇవ్వడం లేదు. అది గోదావరి పైన మొదటి నుంచి స్పష్టంగా కనపడ్డది. మళ్ళీ నిన్న ఇవాళ కృష్ణా నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటే కూడా కృష్ణా వైపున లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రారంభం చేయకుండా, జూరాల నుంచి కూడా నీళ్ళు ఇవ్వకుండా, శ్రీశైలం నుంచి వెళ్ళి కూడా నీళ్ళు ఇవ్వకుండా పెద్ద కుట్రకు తెరదిస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మొన్నటి వరకు మనకు కేవలం ఏదో కేసీఆర్ గారి మీద ఆ రోజు చేసిన అబద్ధపు ఆరోపణలు నిజమైతాయి, బయటపడుతుంది, వాస్తవాలు తెలుస్తాయి ప్రజలకి అని చెప్పి చేయట్లేదు అన్న భ్రమంలో ఇంతకాలం ఉంచిండ్రు మీడియాను అందరినీ. కానీ అసలు ప్రభుత్వం కుట్ర రైతుల్ని వ్యవసాయం నుంచి దూరం చేయడం కొరకే, రైతుల్ని వరి పండించకుండా ఉండడం కొరకు మాత్రమే ప్రభుత్వం కుట్ర చేస్తుంది.